దేవుడి దేవల మీరు ఆరోపణలు అన్నారు, సంతోషం అండి. ఏమంటే ఒక విషయం చెప్పిన, ఆరోపణలు అనేవి వాళ్ళు బాగానే చేస్తారు. ఇప్పుడు అక్రమ అరెస్ట్ అన్నదానికి మా దగ్గర ఎక్కడ స్కోప్ లేదు. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎవరు అరెస్ట్ చేయలేరు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో అది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను రాజు పులివెందుల్లో ఒక నాగమ్మ అనే ఒక ఆవిడని హత్య చేస్తే, బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్ళాము. మేము వెళ్ళి చేసిన తప్పేంటి? మేము అక్కడికి వెళ్ళి కనీసం మమ్మల్ని ఎక్కడికి పోనివ్వలే. మేము వెళ్ళి డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం. డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తే మా ఇద్దరి మీద అట్రాసిటీ కేసు పెట్టారు. అది అక్రమ కేసు. రైట్. సో చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు, ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు, ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే. ఒకవేళ ఏదైనా నువ్వు తల్లికి అప్పుడేంటి అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే, ఇద్దరికి ఇస్తానంటివి ఒకరికే ఇచ్చేవేంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూకి లైట్లు పగలగొట్టి ఏదో డెకాయిట్ని తీసుకెళ్ళడం అదే అక్రమ అరెస్ట్. అర్థమైందా? అసలు సంబంధమే లేని ఇష్యూలో ముఖ్యమంత్రి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అక్రమ అరెస్టులు అంటే. ఈరోజు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూయించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా చేశారు. అవి అక్రమ అరెస్టులు అంటే. ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే. ఇది సక్రమంగా జరుగుతున్న ప్రక్రియ. ఇది ఆధారాలు మీరు ఇంకెవరి గురించి అని అడగండి. ఆవిడ గురించి అడిగి నా స్థాయిని ఎందుకు దిగజారుస్తారు? ఊరుకోండి. ఏంటంటే సారీ, నితిన్ రెడ్డి అరెస్ట్ అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి, పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలాగ చేసేవచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు. అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం. ఎవిడెన్స్తోనే చేశారు. కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి. కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? సారీ ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం అండి, ఇక్కడ ఎన్డీఏ కూటమి అండి. వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా. యాజ్ పర్ రూల్ ఈరోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటే, కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్ని సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏమి తేల్చేసారని తేలిపోలేదు. ఏమి అండర్ గోయింగ్ వెళ్తుంది, అది ప్రొసీజర్ అంతా వెళ్తుంది. లేదు, అది కొంచెం యాక్చువల్గా దాని మీద ఇమీడియట్గా ఆ రోజు వెంటనే ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అది కొంచెం మిస్టీరియస్గానే ఉంది. బట్ జస్ట్ 1-2 days మా పని మేము చేసుకుంటున్నాం. ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. అంత ఇంకేమన్నా అరెస్ట్ అయిన తర్వాత చెప్పు మాట్లాడుతున్నాం.